వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యకు గులాబీ పార్టీ షాక్ ఇచ్చింది. వరంగల్ ఎంపీ టికెట్ ను డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ కు కన్ఫర్మ్ చేశారు గులాబీ బాస్ కేసీఆర్. ప్రస్తుతం డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా పార్టీకి విధేయుడిగా అధినేతతో కలిసి పనిచేస్తున్నారాయన. సుధీర్ కుమార్ సరైన అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడం విశేషం. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనల మేరకు అధినేత కేసీఆర్ సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఫామ్ హౌస్ కు పిలవగా టికెట్ తనకు కన్ఫర్మ్ చేస్తేనే వస్తా లేదంటే రానంటూ కండిషన్ పెట్టారాయన. ఎర్రవల్లికి వెళ్తూ గౌరారం దగ్గర ఆగిపోయారు. వరంగల్ టికెట్ ను సుధీర్ కుమార్ కు కన్ఫర్మ్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అసలు ఏం జరుగుతోంది, మరి తాటికొండ రాజయ్య అడుగులు ఎటువైపు వెళ్లబోతున్నాయో మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అసలు ఏం జరుగుతోంది? సుధీర్ కుమార్ కి ఈ ఎంపీ స్థానాన్ని కేటాయించడానికి గల కారణాలేంటి? మారేపల్లి సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ప్రస్తుతం ఉన్నారు. సో అతను 2001 నుంచి కూడా ఉద్యమం సమయంలో వరంగల్ జిల్లాకి చాలా కీలకంగా పనిచేసిన నేత. హరీష్ రావుకి అత్యంత సన్నిహితుడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వరంగల్ టికెట్ విషయానికి వచ్చేసరికి మొదటి నుంచి కూడా అక్కడ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతనే అక్కడ బరిలో నింపుతున్నారు. ఎందుకంటే వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటింగ్ శాతం అత్యధికంగా ఉండడంతో అక్కడ ఏ పార్టీ అంటే 3 ప్రధాన పార్టీలు, ఇటు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ 3 ప్రధాన పార్టీలు మాదిగ సామాజిక వర్గం చెందిన నేతని బరిలో దించాలని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా భావిస్తాయి. దానిలో భాగంగా బీజేపీ నుంచి ఆరూరు రమేష్ మాదిగ సామాజిక వర్గానికి ఇస్తే టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత డాక్టర్ కడియం కావ్య బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ కి వెళ్ళారు. కాబట్టి సో ఎట్లనైనా సరే అక్కడ మాదిగ సామాజిక వర్గం చెందిన నేతనే బరిలో దించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. దానిలో భాగంగా తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాటికొండ రాజయ్య పార్టీలో కొందరి నేతలు పార్టీ వైఖరి వల్ల తను రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆ రాజీనామాను ఆమోదించలేదు. కానీ తను కొంత అలకబూడినట్టుగా కూడా ఉంటున్నారు. సో కాంగ్రెస్ గుట్లో చేరుతారు. కాంగ్రెస్ గుట్ నుంచి కూడా వరంగల్ టికెట్ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి కూడా భావించారు. కానీ అక్కడున్న వరంగల్ జిల్లా చెందిన నేతలు ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఉన్నారో కడియం కావ్య పార్టీ మారింది కాబట్టి ఖచ్చితంగా తాటికొండ రాజయ్యను వరంగల్ టికెట్ ఇచ్చి గెలిపించుకుందామని చెప్పేసి కూడా ఒక తీర్మానం చేసి కేసీఆర్ దగ్గరికి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో మధ్యవర్తిగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తీసుకెళ్తుండగా తనకు దాదాపుగా టికెట్ ఖరారైనట్టుగా తను ముందుగా భావించారు. కానీ టికెట్ మార్గ మధ్యలోనే టికెట్ కాదు, సో పార్టీలో ఉంటూ సమన్వయం చేసుకుంటూ ఇక్కడ మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపుకు కృషి చేయాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో తను వెంటనే ఒక మార్గ మధ్యలోనే ఆగిపోయినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఏదైనప్పటికీ కూడా మారేపల్లి సుధీర్ కుమార్ ను కేసీఆర్ అయితే అధికారిక ప్రకటన చేశారు.